తండ్రి లేడు, ఆయనే చెప్పాడు నా తండ్రి జగన్మోహన్ రెడ్డి అని. ఇటువంటి పందుల్ని పట్టుకొని కొయ్యాలండి సార్, కొయ్యాలి. ఏది మీ గన్నవరం ఫ్యాక్టరీలోనా? ఫ్యాక్టరీలో కొయ్యాలి. సీమ పందుల ఫ్యాక్టరీ ఒకటి ఉంది, అక్కడికే తెచ్చి కొయ్యాలి. మనం మాట్లాడుతున్నది ఏంటి? ఏ ధర్మం గురించి మాట్లాడుతున్నాం? ఏ భగవంతునికి జరిగిన ద్రోహం గురించి మాట్లాడుతున్నాం? ఆ ద్రోహం ఎవరు చేశారు అని మొత్తం అఖిలాంధ్ర బ్రహ్మాండ కోటి దేవదేవునికి జరిగిన అపచారం మీద హిందూ సమాజం మొత్తం కూడా గగ్గోలు పెడుతుంటే, కన్నీళ్లు పెడుతుంటే, ఈ దుర్మార్గుడు ఏంటంటే మాట్లాడేది? ఇతగాడే కదా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 3,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందంది. తర్వాత 350 కోట్లంది ఇతగాడేగా, 270 కోట్లంది ఇతగాడేగా. ఆఖరికి ఏమీ లేకుండా తంబూరా పెట్టుకొని 27 కోట్లే ఆఖరికి అన్నది, 27 కోట్లే అన్నాడు. మళ్ళీ 27 కోట్లంది ఈ దుర్మార్గుడేగా. ఏం బీకిండు? మళ్ళీ పైగా అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్టుకి ఎట్టబోతున్నాడండి. రాళ్ళు వెయ్యాలి హిందూ సమాజం. పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి కనిపిస్తే రాళ్లతో సమాధానం చెప్పాలండి. ఇటువంటి పాపిష్టోళ్ళని దుర్మార్గుల్ని దేంతో పోలుస్తాడండి? దేంతో పోలుస్తాడు? ఆవు నెయ్యినను పంది కొవ్వుని పోలిక చేస్తాడా? రాగి బిందెదా, ఇత్తడి బిందెదా? సార్ వాళ్ళ తప్పు అర్థమవుతుంది సార్. ఇక్కడ మీరు నిన్న మొన్న కూడా నేను చూసా, జగన్మోహన్ రెడ్డి గారి పాత్రికేయ సమావేశం కానీ, ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రాసిన లేఖ కానీ, ఆయన ఏం చెప్తున్నాడంటే జరగని తప్పుపై రాద్ధాంతం కాదు, జగనన్న తప్పుపై రాద్ధాంతం చెయ్యమాకండి. నేను తప్పు చేశాను, నన్ను వదిలేయండి, ఏదో జరిగింది అని రాస్తున్న లేఖ. మీరు మొట్టమొదటి ఒక మాట అన్నారు, నీతుంటే ఒంట్లో చీమునెత్తురుంటే నిజాయితీ అనే పదానికి అర్థం తెలిస్తే ఏం చెప్తుంది వైసీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ? మీరు విచారించండి, దోషులైతే మమ్మల్ని శిక్షించండి. ఈ రెండు మాటలే మాట్లాడాలి. దీనికి రాజకీయాలకు సంబంధం ఏముంది? దీనికి బుడమేరు ముప్పుకి సంబంధం ఏముంది? దీనికి సూపర్ 6 పథకానికి సంబంధం ఏముంది? దీనికి అమ్మఒడికి తల్లి వందనానికి సంబంధం ఏముంది? ఏముంది సంబంధం? 100 రోజుల పరిపాలనలో ఏం బగలు తీశాడు జగన్మోహన్ రెడ్డి? ఏం బగలు తీశాడు సార్? ఈ రోజున భూమన కరుణాకర్ హీ ఈజ్ ఏ కమిషన్ల కరుణాకర్ రెడ్డి. అతను కమిషన్ తీసుకోవడం 1,800 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ వర్కులో, అదే తిరుపతి తిరుమల దేవస్థానంలో 10% నుంచి 18% కమిషన్లు తీసుకున్నాడు. ఆయన పూజించేది యేసు ప్రభువుని. నువ్వు ప్రమాణం చేయాలి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, చర్చిలో చేయండి. భగవంతుని ఆలయానికి వచ్చే నైతిక అర్హత ఎక్కడిది ఆయనకి? ఈ రోజు కూడా ఆయన వచ్చి ఏదో బ్రహ్మాండ కోటి నీకెక్కడిది? నీ కుమార్తె పెళ్లి ఏ సాంప్రదాయంలో చేశావు? నీ కొడుకు పెళ్లి ఏ సాంప్రదాయంలో చేశావు? ఇందాక రఫీ ఏదో అంటున్నాడు, ఆయన ఏదో వామపక్ష రాజకీయాల్లో ఉన్నాడు. వామపక్ష రాజకీయాల్లో బొంద కమిషన్లకు అలవాటు పడిపోయి దున్నపోతుల్లాగా దేవుడు సొమ్ము తిని విచారించమనండి, శిక్షకి బద్దులవ్వండి. ఎవరండి? వైవి సుబ్బారెడ్డి. వై అంటే యెహోవా, వి అంటే వినిస్టరీ. మీరు పేర్లే మార్చుకున్నారు, వైవి సుబ్బారెడ్డి అని, భూమన కరుణాకర్ రెడ్డి. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆత్మబంధువులు. వీళ్ళకి ఇస్తారు అసలు టీటీడీ దేవస్థాన చైర్మన్ పదవులు వీళ్ళిద్దరికి ఇచ్చే ఆ పదవి కలంకితం తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా తప్పిదం ఏంటి? ఇంక ఇంతకంటే తప్పే ఉంటుందండి. ఈ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని డొంక తిరుగుడు సమాధానాలు సార్. వైఎస్ వివేకానంద రెడ్డిని కనుక హత్య చేస్తే ఆ రోజు తెలుగుదేశం ఉంది కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు చేతిలో కత్తిచ్చి వాళ్ళే చంపారని అన్నట్టుగా ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టే వెలికి తీశారు. 5 ఏళ్ళ ఈ పాపాల పుట్టని తొమ్ముతుంటే ఏ పాము ఎక్కడుందో కూడా అర్థం కావట్లా. కాదంబరి సంగతి ఏంటి? కాదంబరి జిత్వాని అని ఒక నటిని ముంబై నుంచి తల్లిని తండ్రిని తెచ్చి 5 IPS ఆఫీసర్లు ఇంత ఘాతుకానికి పరాభవానికి పాల్పడి 42 రోజులు ఆడకూతురు జైల్లో ఉంచుతారా? విన్నామా మనం ఎప్పుడన్నా? ఈ రోజున లడ్డూ ప్రసాదాల్లో కల్తీ సంగతి ఏంటి? మీ కార్యాలయాలు ఎక్కడ కట్టారు? ఈ పాపిష్టి పనులకు సమాధానం చెప్పలేక బెంగళూరు పోయాడు ఆయన. వాళ్ళు అన్నారు మొన్నటిదాకా ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉంటాడు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉంటాడు, అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండరని చెప్పి రోజామణి లాంటి వాళ్ళు అనేవాళ్ళు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? సరే, అది వేరే, అది మాట్లాడదాం, అది వేరే. బాలకోట గారు ఒక్క నిమిషం.
తప్పు జరిగింది వెంకటకృష్ణ గారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి ప్రసాదాల్లో తప్పు జరిగింది. ఆయన అంగీకరిస్తున్న మాట యథార్థం, దాన్ని గమనించండి. కాబట్టి ఆయన విచారణ కూడా సిద్ధపాటు అనే మాట Right. ఆయన నోటి వెంట రావటంలా Right. ఇదంతా రాజకీయ